హాయగా చల్లగా. The legend himself. So put your hands together, ladies and gentlemen, for the legendary music director Keeravani garu. మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఇంకా ప్రత్యేకం ఏంటంటే మీరు పిల్లలతో పాడబోతున్నారు. వాళ్ళకి హ్యాపీగా ఉందో లేదో, టెన్షన్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మటుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ముగ్గురుతో పాడబోతున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అవును. ఆ ముగ్గురు ఆర్డర్లో మీరే అనౌన్స్ చేసి పిలిచి చేస్తారా వాళ్ళని? ఫస్ట్ ఐ వాంట్ టు సింగ్ విత్ తస్లీం. తస్లీం ప్లీజ్ కమ్. హాయ్ తస్లీం. నమస్తే సార్. టెన్షనా? దూరం నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది సార్. ఎవరిని చూస్తే? కీరవాణి సార్ని చూస్తే. ఇక్కడికి వచ్చిన తర్వాత పాడాలి అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది సార్. దూరం నుంచి ప్రశాంతంగా ఎందుకు అనిపించో చెప్తానమ్మా. దూరపు కొండల నునుపు అన్నారు, అంటే దూరపు కొండల నునుపు. దగ్గరికి వస్తే అవి కొంచెం కరుగ్గా, అందులో రాళ్ళు, ఎత్తులు, పల్లాలు, గుట్టలు, ముళ్ళు, అంతేనా? అయ్యో నేను అలా అనలేదు. నేను కొంచెం దూరంగా నిలబడి పాడమంటావా? లేకపోతే నీకు కాదు భయం, ఎందుకంటే ఈ పిల్లలందరూ చంద్రబోస్ గారు ధారణ చేసి పాటని ఐప్యాడ్లో, మహామహులే ఐప్యాడ్లోనూ ఐఫోన్లో చూసి పాడుతుంటారు ఇలాగా, లేదా స్మార్ట్ ఫోన్లు ఎక్కించుకొని, లేదా స్టాండ్ పెట్టుకుని వాళ్ళు బాగా బైహార్ట్ చేసి ఆ ధారణ శక్తితో వాళ్ళు పాడటం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లిరిక్ చూడకుండా మన కంఠస్థం చేసి అప్పుడే చప్పట్లు కొట్టద్దు, ఎందుకంటే తప్పులు చేస్తారేమో అని నాకు భయంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రఖ్యాత గాయని సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. చరణ్ ఏముంది, చరణ్ బాలుగారు అబ్బాయి, నాకు ఎప్పుడు అలవాటే. చరణ్ ఉన్నంత నాకేం భయం లేదు, బట్ సునీత ఎదురుగుండా పాడాలంటే భయం వేస్తుంది. కాబట్టి విష్ మీ ఆల్ ద లక్ బెస్ట్, విష్ మీ ఆల్ ద బెస్ట్. నేను అక్కడ కూర్చున్నా సార్. నువ్వు అక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, పండగమే, భయమే. నా కిరవాణి ధైర్యంగా పాడు, ఏమి మన అక్క ఏమన్నది సార్, బాగా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. బాగా పాడు, మీరు బాగా పాడండి మేడం. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండలేదు, కమి తీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండునోయి, తమి తీరునోయి. మధురాతి మధురం మన ప్రేమ మధువు. నిన్ను వీణ చేసి కొనగోట మీటి, అనురాగ గీతాలే పలికించనా. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండునోయి, తమి తీరునోయి. మధురాతి మధురం మన ప్రేమ మధువు. నా గుండెలోనా
గుడి కట్టినాను, గుడిలోన దేవతలా నివసించవా. గుడిలోన ఉన్నా ఎడమేది ఉన్నా ఈ దేవి నీ కొరకే జీవించులే. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండలేదు తమి తీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మధురాతి మధురం మన ప్రేమ మధువు. థ్యాంక్ యూ వెరీ మచ్. తస్లీం, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆబ్లిగేటో ఉంది, లాస్ట్ పల్లవి పాడినప్పుడు ఆబ్లిగేటో ఉంది కదా, మధురా రాగం తీసావు కదా. ఈ ఆబ్లిగేటో పాడేటప్పుడు తోటి సింగర్ ఏం పాడుతున్నారో దాన్ని వింటూనే అట్ ద సేమ్ టైం దాన్ని పట్టించుకోకుండా నీ స్టైల్లో నువ్వు పాడడం అనేది అదొక కసరత్తు, అదొక చాలా కష్టమైన విద్య, అంతేగా. ఎందుకంటే అవతల వాళ్ళు పాడేది వేరే మెలోడీ ఉంటుంది, నువ్వు పాడాల్సింది వేరే ఉంటుంది. దాన్ని వింటూ, ఎందుకంటే చట్రంలో పాడడానికి కోసం దాన్ని వింటూ అట్ ద సేమ్ టైం దాన్ని ఫాలో అవ్వకుండా నీ ట్యూన్ నువ్వు పాడడం అనేది నువ్వు చక్కగా నిర్వర్తించావు. దీన్నే ఇంగ్లీష్లో ఆబ్లిగేటో అంటారు. అంటే ఒక మెలోడీ వెళ్తుండగా వేరే మెలోడీని ఆ సింగరో లేకపోతే ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంట్ మీద పెర్ఫామ్ చేయడం నువ్వు చక్కగా నిర్వర్తించావు. కాబట్టి సరే, బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. తస్లీం కీరవాణి గారు, నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు చాలా మంచి రౌండ్ ఇది, ఎందుకంటే మీరందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళతో కలిసి పాడే అవకాశం, అదృష్టం రావడం నిజంగా ఎవరికి లభించని అదృష్టం మీకు లభించింది. దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు, చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని పాటలు ఎంచుకోవడంలోనే దాంట్లోనే గెలుపు పొంచి ఉంటుంది. అట్లాంటిది ఈ పాట కూడా చాలా బాగా పాడావు తస్లీం, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. కీరవాణి గారు చెప్పిన సలహాలు స్వీకరిస్తే ఇంకా బాగుంటుంది. పండగ వాతావరణం అంటే ఎక్కువ అలజడి, హడావుడి, తొందర, పరుగులు, ఉరుకులు ఉంటాయి. కానీ ఎంతో ఒక పరవశించిపోయేలా ఉంది పాట. పండగ పండగే, పరవశం పరవశమే. ఈ పండుగలో పాయసం లాంటి పాట ఇది. సంక్రాంతి పండగకి పాలు పొంగించి అందులో బిగినింగ్లో అనుకున్నాం కదా బియ్యం వేసి అన్నం పరవాణం చేసుకుంటాము అని. అటువంటి పాట సెలెక్ట్ చేసి ఇచ్చారు కీరవాణి సార్. నీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత బాగుందో అలా వింటుంటే, మధురం కంటే బాగుంది, అంటే అతి మధురంగా ఉన్నది పాట. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సెలెక్షన్. అండ్ తస్లీం అదృష్టవంతురాలు తల్లి. ఎంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు ఈ స్టేజ్ మీద దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఇది మిగిలిపోతుంది, నువ్వు 100 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఈటీవీ యూట్యూబ్లో ఈ పాట మళ్ళీ 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 చూసుకోవచ్చు, జనరేషన్స్. సో అక్కడే మార్కులు కొట్టేసావు నువ్వు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్.